గార్డెన్ సిటీ యూనివర్సిటీ గురించి నేను ఇంతకుముందే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో దాదాపు ఒక 3K మెంబర్స్ అయితే చూశారనమాట. సో, ఆ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మెసేజ్ చేస్తూనే ఉన్నారు. సో, అలాగే రీసెంట్‌గా నేను బీసీఏ గురించి గానీ, లేదంటే బీబీఏ గురించి గానీ, బీటెక్ వీటి గురించి నేను ఎడ్యుకేషన్ మీద వీడియోస్ అయితే చేస్తున్నా కదా! కాలేజ్ రివ్యూస్. సో, చాలామంది అయితే అడిగారు. సో, మీ కాలేజ్ గురించి ఒక రివ్యూ ఇవ్వండి. సో, మేము కూడా బావుంటే జాయిన్ అవుతాం. సో, ఇంకొంతమంది అయితే స్పెసిఫిక్‌గా ఇదే కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి. సో, మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. సో, ఇలాంటి వాళ్ళు కూడా మనకైతే మెసేజ్ చేయడం అయితే జరిగింది. సో, అంతకుముందు ఒక వీడియో చేశాను. కాకపోతే ఎందుకు డిలీట్ చేశానో కూడా చెప్తాను. సో, మా టీచర్లందరికీ తెలిసిపోయిందనమాట. సో, ఆల్మోస్ట్ కొంతమందికి. సో, క్లాస్‌లోకి వచ్చి లేపి మరీ అడుగుతున్నారు. సో, అది ఎందుకో నాకు ఇబ్బందిగా అనిపించి ఆ వీడియో అయితే డిలీట్ చేసేసాను. బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే మీరందరూ అడిగారు కాబట్టి, సో, మీకోసం నేను చేయకపోతే బాగోదని చెప్పి సో, ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, ఇంత కష్టపడుతున్నా కాబట్టి మీ నుండి నేను ఆశించేది ఒక్కటే సబ్స్క్రైబ్, లైక్. సో, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేస్తే నాకు అంతే చాలు. ఇంకా మా యూనివర్సిటీలో చాలామంది అడుగుతూ ఉంటారు. బయట స్టేట్స్ నుంచి ఎవరైనా ఇక్కడ వచ్చి చదవాలంటే సో, ర్యాగింగు ఇలాంటివి ఏమన్నా ఉంటాయా అని అడుగుతున్నారనమాట. సో, మా యూనివర్సిటీలో ఇదొక్క విషయంలో నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ర్యాగింగ్ కానీ సో, ఇవంతా ఏమి ఉండవన్నమాట. సో, ఫుల్ సెక్యూరిటీ అయితే మీకు ఉంటుంది. మీరేమో తప్పు చేశారంటే మీకు టీసీ ఇచ్చి పంపించేస్తారు. సో, అలా ఉంటుందన్నమాట. స్ట్రిక్ట్‌గా ఉంటుంది కాలేజ్ అయితే. సో, వన్స్ మనం లోపలికి ఎంటర్ అయ్యామంటే సో, మీరు ఫుల్ సేఫ్ అనమాట. సో, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఈ యూనివర్సిటీలో అలాంటివి ఏమీ ఉండదు. మీరు భయపడకుండా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఈ విషయం పరంగా అయితే. సెకండ్ థింగ్ ఏంటి అంటే సో, ఈ యూనివర్సిటీలో ఏది ఫేమస్, ఏ గ్రూప్ ఫేమస్ అని అడుగుతూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ ఇప్పుడు బీసీఏ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మా యూనివర్సిటీలో. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బీసీఏనే ఉన్నారు. ఇంకా మా యూనివర్సిటీలో బోల్డ్ అన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి. సో, అక్కడ మీకు వెబ్సైట్లో క్లియర్గా అయితే ఉంటాయి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో, మనకి ఫీజెస్ ఎంత ఉంటాయి అవన్నీ కూడా మీకు వెబ్సైట్లో క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఆల్రెడీ పెట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో మ్యాక్సిమం మనకి సో, అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళే వస్తూ ఉంటారనమాట. లోకల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. బట్ కొంచెం ఎక్కువ ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే అడుగుతూ ఉంటారు, అన్న మన తెలుగు వాళ్ళు ఉంటారా అని. అసలు తెలుగు వాళ్ళు లేకుండా ఎక్కడ ఉంటారు చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు అయితే ఉంటారనమాట. నేను కూడా ఈ కాలేజ్కి వచ్చేటప్పుడు తెలుగు వాళ్ళు ఉంటారా, మనం కన్నడ నేర్చుకోవాలేమో లేదంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలేమో, మనకు వచ్చి రాని ఇంగ్లీష్తో మాట్లాడి ఎలా మేనేజ్ చేయాలరా బాబు అనుకుంటా అన్నా. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే అందరూ తెలుగు వాళ్ళే. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అందరు మనోళ్ళే. సో, ఎవరితోనైనా మాట్లాడినా తెలుగు మాట్లాడతారు. ఇంక కన్నడ వాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడలో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీషు మాట్లాడతారు, అన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. సో, నాకైతే అది బెస్ట్ అనిపించింది నిజంగా. కన్నడలో ఉండేవాళ్ళు మ్యాక్సిమం తెలుగు, హిందీ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో, వాళ్ళకి 3-4 లాంగ్వేజ్లన్నా ఖచ్చితంగా వచ్చుంటాయి కన్నడలో చాలామందికి. సో, నాకేమో ఒక ఇంగ్లీషే రాదు చక్కగా. ఇంక మిగతా లాంగ్వేజ్లు ఏం వస్తుంది నాకు చెప్పండి. సో, ఇంకేంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫీజు కౌంటర్. మీరు ఎప్పుడైనా మా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఫీజులు ఎక్కడ కట్టాలి అంటే ఇక్కడే కడతారు. మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ కడతారనమాట. సో, ఇంకా ఆ పక్క కనిపిస్తుంది కదా, సో అదంతా కూడా స్టేజ్. సో, మనకి గార్డెనియా అని 3 days ఫంక్షన్స్ అవి ఇవి ఏదేదో చేస్తూ ఉంటారు వీళ్ళు. సో, అవన్నీ కూడా మనకి ఇక్కడైతే జరుగుతూ ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే మనకి లోపలైతే ఆడిటోరియం కూడా ఉంటుంది. సో, ఏమన్నా గెస్టులు వచ్చినప్పుడు, ఫంక్షన్లు చేసేటప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లు అన్నీ కూడా మనకి లోపలైతే చేస్తారనమాట. ఇంకా మేమైతే 4th floorకి వెళ్ళాలి. అసలు దూల తిరిగిపోతుంది. ప్రతిసారి 4th floorకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఎక్కాలంటే టీచర్లు ఏమో హ్యాపీగా లిఫ్ట్లో అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో, మనం కూడా లిఫ్ట్లో ఎక్కచ్చు కదా అంటే ఎక్కకూడదండి. సో, ఇక్కడ అది రూల్ అనమాట. ఓన్లీ ఫ్యాకల్టీకి మాత్రమే ఉంటుంది సో, లిఫ్ట్ అనేది. సో, మనకంతా ఉండదన్నమాట. అదే మన బెడ్ లెక్. కానీ మేము కొన్నిసార్లు ఏం చేస్తామంటే టీచర్లు వస్తున్నారా లేదా అని చూసేసి సో, డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కేస్తాము, పైకి వెళ్ళిపోతాం అనమాట. సో, చాలాసార్లు దొరికిపోయాము కూడా, చాలాసార్లు తిట్టించుకున్నాం కూడా. బట్ ఏం కాదు, అది లైఫ్లో అదొక ఎంజాయ్మెంట్. ఇంకేంటి అంటే సో, ఇప్పుడైతే మా యూనివర్సిటీ గార్డెనియా అని చెప్పా కదా ఇందాక. సో, 3 days ఫంక్షన్లు అవి ఇవి చేస్తారని చెప్పి. సో, అవన్నీ కూడా ఉంటాయి. కబడ్డీస్, స్పోర్ట్స్. ఇక్కడ మనకి యూనివర్సిటీలో స్పోర్ట్స్కి కూడా మంచి వాల్యూ ఇస్తారు. అంటే స్పోర్ట్స్కి బాగా సపోర్ట్ చేస్తారనమాట. మీరు కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ ఇవన్నీ కూడా మనకి మా యూనివర్సిటీలో అయితే ఉంటాయన్నమాట. రేపు గార్డెనియా అయితే ఉంది. సో, అందుకోసమే ఇక్కడ కబడ్డీ అయితే జరుగుతుంది. సో, ఆ పక్క అయితే మనకి
ఫుట్బాల్ ఇవన్నీ కూడా మనకి ఆ పక్క అయితే ఉంటాయి. మీకు అక్కడైతే రంగుల రటాలు కనిపిస్తా ఉన్నాయి కదా, సో రేపు గార్డెనియా కాబట్టి వాళ్ళైతే తెచ్చి అక్కడ పెడతారనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే వస్తూ ఉంటారు బయట కాలేజెస్ నుంచి కానీ. సో చాలామంది అయితే వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని ఫ్యామిలీ కాదు కానీ ఫ్రెండ్స్ని తీసుకురావచ్చు అనమాట. బట్ పర్మిషన్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇంకోటి ఏంటి అంటే మా కాలేజ్లో చాలా స్ట్రిక్ట్. సో మీరు ఒకవేళ బయట నుంచి ఎవరిని తీసుకుని వచ్చినా సరే ముందుకు పర్మిషన్ ఒక్కటే కాకుండా, సో ఒకవేళ బ్యాగ్స్ అలాంటివి తీసుకొస్తే చెక్కింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు మాకు రేపు గార్డెనియా అయితే మాకు 3 days నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బ్యాగ్స్ మొత్తం చెక్కింగ్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటి అంటే మీరు ఒకవేళ యూనివర్సిటీ లోపల ఏమన్నా చిన్న చిన్న గొడవలు జరిగినా కానీ సో పోలీసులు అయితే వితిన్ సెకండ్స్లో వచ్చేస్తారనమాట. సో చాలా ఫాస్ట్ ఉంటుంది అసలు నిజంగా. ఇక్కడ సెక్యూరిటీకి మాత్రం దండం పెట్టాలి. అసలు ఎంత సెక్యూరిటీ ఉంటుందంటే, మీరు చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే మంచి యూనివర్సిటీ అని చెప్పాలి సెక్యూరిటీ పరంగా అయితే. సో ఇంకా ఎడ్యుకేషన్ పరంగా వీటి పరంగా అయితే నేనేం చెప్పదలుచుకోలేదు. సో ఒకవేళ మీకు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ మెసేజ్ చేయండి. నేను వాట్సాప్ నెంబర్ ఎవరికి ఇన్ కాబట్టి మ్యాక్సిమం ఇన్స్టాలోనే చేయండి. సో ఇన్స్టాలో నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో ఇక్కడ ఎంత పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మేమేమో లైబ్రరీకి అయితే రావడం అయితే జరిగింది, మాకు ఇంక తప్పదు. సో అక్కడేమో హాయిగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము మాత్రం లైబ్రరీకి అయితే వచ్చేసాము. ఎందుకంటే మా క్లాసెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు. సో మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి బుద్ధిమంతులం అయిపోయాం. సో ఇంకోటి ఏంటి అంటే, ఇంకొంతమంది అడుగుతున్నారు ఫీజు ఎంత ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను వెబ్సైట్లో చూడండి అని, బట్ చాలామంది అడిగారు కాబట్టి చెప్పదలుచుకున్నాను. సో ఫీజెస్ అనేటివి నాకైతే పర్ సెమ్ 63,000 అయితే అవుతుంది. 3,000 వచ్చేటప్పటికి సెమ్ ఫీజు అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. సో మిగతా అంతా కూడా మనకి సెమ్కి అయితే ఉంటుంది అనమాట. సో టోటల్గా 3,78,000 ఏమో సంథింగ్ వస్తుంది. సో టోటల్గా 3 yearsకి గాను. ఇంకా హాస్టల్కి ఎంత అవుతుంది అని కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. హాస్టల్కి ఇంతకు ముందు వరకు అయితే నా ఫ్రెండ్స్కి ఏంటి లాస్ట్ ఇయర్ కాకుండా ఇంతకుముందు ఇయర్ సో 60K 17K అంటే 17 16 తీసుకున్నారనమాట. సో అది ఈ లోపలే అవుతుంది, 60 to 80 మధ్యలో అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ఉంటుంది మ్యాక్సిమమ్. ఏసీ అది కూడా ఉంటుంది అనమాట. సో ఏసీ కావాలనుకున్న వాళ్ళకి అది కూడా ఉంటుంది. సో హాస్టల్స్ అయితే ఉంటాయి. సో గర్ల్స్కి అయితే మనకి క్యాంపస్ లోపల ఉంటాయి, అలాగే క్యాంపస్ బయట కూడా ఉంటాయి. అది కాస్ట్ అనేది వేరీ అవుతుంది కొద్దిగా. సో అది మీరు యూనివర్సిటీకి వస్తే మీకు క్లియర్గా అయితే వాళ్ళైతే చెప్తారు. ఇంక ఈ వీవ్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అండి. సో ఇక్కడ నుంచి చూస్తే భలే అనిపిస్తుంది నాకు. ముందర అదే ఫారెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. ఇదంతా కూడా పార్కింగ్. సో లోకల్ స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి ఇక్కడే పార్కింగ్ చేసుకుంటారు. సో ఇక్కడ పెడితే సెక్యూరిటీ ఉంటుంది. మీరు బయట ఎక్కడంటే అక్కడ పెట్టేశారనుకోండి, ఒకవేళ బండి పోయినా పోలీసులు ఎత్తుకెళ్ళిపోయినా కాలేజ్ వాళ్ళకి ఎటువంటి సంబంధం అయితే ఉండదన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మా యూనివర్సిటీలో ఇదే గ్రౌండ్ కూడా ఇక్కడే ఉంటుంది. కొంచెం అటుపక్క పోతే గ్రౌండ్ అదంతా కూడా ఉంటుంది అనమాట. జిమ్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు మేమైతే పోతా అన్నాము, ఇంకా పీజీకి టైం అయిపోయింది కదా అని చెప్పి ఇంకెళ్ళిపోతున్నాము. ఒకసారి మా యూనివర్సిటీ బయట నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇంకోటి ఏంటి అంటే సెమ్ గురించి కూడా చెప్పాలి. సో మీరు ఒక ఫస్ట్ సెమ్లో కానీ ఏమన్నా ఫెయిల్ అయిపోయారనుకోండి, సో సెకండ్ సెమ్లో మీరు రాయలేరు. థర్డ్ సెమ్లో మీకు సప్లై అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి క్లియర్గా. సో ఫస్ట్ సెమ్లో ఫెయిల్ అయిపోతే థర్డ్ సెమ్లో రాయాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది మీరు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఎందుకైనా మంచిది, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే గూగుల్లో కాలేజ్ రివ్యూస్ అన్నీ చూసి జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు జాయిన్ అవ్వాలా లేదా అని డిసైడ్ అవ్వండి. నేనేదో చెప్పాను గుడ్డిగా వచ్చి జాయిన్ అయిపోయి నన్ను అయితే అడగద్దు, క్లియర్గా చెప్తున్నా. సో చాలామంది మా పీజీలో కూడా ఇద్దరు నీ వల్లే వచ్చి జాయిన్ అయ్యామని నన్ను అడుగుతూ ఉన్నారు. అందుకే చెప్తున్నా, మీరు గూగుల్లో రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత జాయిన్ అవ్వాలో లేదో డిసైడ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.